ఇలా ఒకసారి గుత్తొంకాయ కూర ట్రై చేసి చూడండి. ఇది నా రెసిపీ అనమాట. చాలా బాగుంటుందండి. రైస్లోకి చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ముందుగా గుత్తి వంకాయలు గుత్తుగా కట్ చేసుకొని ఇలా నూనెలో ఒక 5 స్పూన్ల దాకా నూనె వేసుకొని గుత్తి వంకాయలు వేయించుకోవాలండి. చిల్లీ, ఆనియన్స్, టమాటా సన్నంగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టుకోవాలి. మనం గుత్తి వంకాయలు వేయించుకున్నాం కదండి, అది తీసేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 నిమిషం వేయించుకోవాలండి. ఆనియన్, టమాటా, చిల్లీ ఇవన్నీ ఒకసారి బాగా మగ్గించుకోవాలన్నమాట. మసాలాకి ఆనియన్, చిల్లీ, టమాటా మిక్సీ పట్టేసుకోవాలండి. తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం వేసుకొని మనం మగ్గించుకున్నాం కదండి, అవి ఒక ప్లేట్లో పక్కకు తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదండి గుత్తి వంకాయలు, అవి ఆ పేస్ట్ గట్టా అప్లై చేసేయాలన్నమాట. శుభ్రంగా బాగా అప్లై చేసేయాలన్నమాట. ప్యాన్లో నూనె పోసుకొని వేడెక్కేదాకా ఉంచి ఆ అప్లై చేసిన గుత్తి వంకాయలు ఉంటాయి కదండి, పేస్ట్ గట్టా అప్లై చేసాం కదా, దాన్ని అందులో వేయించేసుకోవాలన్నమాట. బాగానే చూడండి, అస్సలు బాగా గరిటతో కలిపితే అండి ముక్కలు విడిపోతాయి అన్నమాట. అస్సలు బాగా ఉండదు, తినడానికి కూడా బాగోదు అనమాట. అంటే వంకాయ కూరలో వచ్చేస్తుంది అనమాట, గుత్తి వంకాయ కూరలో రాదు. అందుకనే ఇందాక మగ్గించుకున్నాం కదండి ఆనియన్స్, టమాటా, చిల్లీ అవి అందులో వేసేయాలన్నమాట. కొంచెం నీళ్ళు పోయాలి. అలాగే చిన్న చింతపండు రసం కూడా వేయాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మరీ ఎక్కువ వేయకూడదు. ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి దగ్గరికి అయ్యే వరకుని. బోనా కిచెన్ని ఫాలో చేయండి.